లేజర్ స్ప్రే, లేజర్ డ్రిప్ ఈ రెండు పదాలు ఇప్పుడు అనంతపురం మార్కెట్లో బాగా వినబడుతున్నాయి. ఈ పరికరాలకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ పెరిగింది. జిల్లాలో ఇప్పటికే బిందు, తుంపర సేద్య పరికరాలతో లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చిన అన్నదాతలు ఇప్పుడు లేజర్ డ్రిప్, లేజర్ స్ప్రే పరికరాల కోసం ఎగబడుతున్నారు. అనంతలో డిమాండ్ ఉన్న లేజర్ స్ప్రేపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ చూద్దాం. బిందు, తుంపర సేద్య పరికరాలతో లక్ష ఎకరాల బీడు భూములను పచ్చని పొలాలుగా మారుస్తున్నారు అనంతపురం జిల్లా అన్నదాతలు. సాంప్రదాయ మెట సేద్యంతో విసుగు చెందిన అనంత రైతన్నల బతుకుల్లో డ్రిప్, స్ప్రింక్లర్లు ఓ వెలుగు నింపాయి. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు మరింత సులువుగా సాగు చేసేందుకు లేజర్ స్ప్రే, లేజర్ డ్రిప్లు వాడుతున్నారు అనంత రైతులు. ఒక ఎకరాకి పారే స్ప్రింక్లర్తో పారే నీళ్లు మామూలు సాధారణ రైతు ఖచ్చితంగా 3 ఎకరాలు పారించుకోగలడు. అది కూడా పగల కరెంటుకే. ఇప్పుడు మాకు ఇస్తున్నది 6 గంటల కరెంటు. 6 గంటల కరెంట్లో వాటర్ సేవ్ అవుతుంది, ప్లస్ కరెంటు వచ్చే కరెంట్లో రైతులు బాగుపడాలంటే ఇది అర్ధగంట లోపల నానుతుంది. కాబట్టి 3 ఎకరాలు పారేయచ్చు. ఒక 3 గంటలలో 3 ఎకరాలు ఈజీగా పారేయచ్చు. అనంతపురం జిల్లా రైతులు ఇప్పుడు మరింత సులువుగా ఉండేందుకు ఆధునిక టెక్నాలజీ సాగుకు శ్రీకారం చుట్టారు. లేజర్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో డ్రిప్, స్ప్రింక్లర్తో 1 ఎకరా నేల తడిస్తే ఈ లేజర్ విధానంలో 3 ఎకరాలు తడుస్తుందంటున్నారు రైతులు. కొత్త విధానంతో శ్రమ తక్కువగా ఉందంటున్నారు. ఒక్కసారి బిగిస్తే పంట పూర్తయ్యే వరకు పొలంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ టెక్నాలజీ ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ చూడడము. ఇది సూక్ష్మంగా బాగా నీళ్లు బాగా ఎగురుతున్నాయి. స్ప్రింక్లర్లకింటే బాగా ఇదిగా ఉండదన్నమాట. ఇది కాపు బాగా రావచ్చు, నేల బాగా మెత్తగా ఉంటుంది, గట్టి పడదు, పూత బాగా రెడీగా కాయచ్చు. ఈ నీళ్ళకి తుంపరికి మాత్రం బాగా బెస్ట్గా ఉంటాయి అనుకున్నాం మేము. లేజర్ స్ప్రే పరికరాలతో ఓ పైపు ద్వారా 18 నుంచి 20 అడుగుల మేరకు నేల తడుస్తుందని, స్ప్రింక్లర్ వంటి వాటితో నేల గట్టిబడి దిగుబడి తగ్గుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కసారి లేజర్ పరికరాలు బిగిస్తే 5 ఏళ్లుంటాయని, మామూలుగా డ్రిప్, స్ప్రింక్లర్లకు ఇద్దరు చేసే పనిని ఈ విధానంలో ఒక్కరే చేయొచ్చని చెబుతున్నారు. లేజర్ పనిముట్లు మార్కెట్లో కావలసిన మేరకు అందుబాటులో లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త టెక్నాలజీతో ముందుకు వెళుతూ వినూత్న పంటల సాగుతో లాభాలు గడిస్తున్న రైతులకు బిందు, తుంపర సేద్య పరికరాలు మార్కెట్లో విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. తక్కువ ధరకు ఈ లేజర్ స్ప్రేలతో పాటు లేజర్ డ్రిప్ వంటి పరికరాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకమైన చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సని చెప్పి రైతు సంఘాల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, హెచ్ఎంటీవీ, అనంతపురం.